ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించునుగాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా నడిపించబడుతున్నాం కదా. ప్రతి ఉదయం దేవుని మాటల ద్వారా ఎంతో ఆత్మీయతను మన జీవితాల్లో మనం చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యంగా 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఈరోజు 22వ రోజు అండి. చాలా చక్కగా ప్రభు మాట్లాడుతున్నారు, అద్భుతంగా నడిపిస్తున్నారు. ఆయన మాటల ద్వారా ఆదరించబడుతున్నాం. ప్రత్యేకంగా ప్రతిరోజు కూడా ఆయన మాటల ద్వారా ఎంతో గొప్ప కార్యాలు చూస్తున్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 5వ వచనం. నీ దేవుడైన యెహోవా నిన్ను ప్రేమించెను కనుక నీ దేవుడైన యెహోవా నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేసెను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదా. అవునండి, ఈ ప్రత్యేకింపబడిన మాటలు ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు మరి ఈ 22వ రోజున మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. చక్కని వాగ్దానం అండి. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఎంత అద్భుతం అంటే, శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నారు. ఇక్కడ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని ప్రేమిస్తూ ఉన్నారండి. ఆయన ప్రేమిస్తున్నారు కనుకనే తన ప్రజలైన వారి కొరకు ప్రభు ఈ మాటలు చక్కగా మాట్లాడుతున్నారు. ఆమేన్. బిలాము అనే ప్రవక్త ఎవరైతే ఉన్నారో మరి ఇజ్రాయేలు ప్రజల పైన మరి శాపాన్ని, వారికున్న బ్రతుకులను శాపంలోనికి నడిపించాలని చాలా ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో మరి ఇజ్రాయేల్ ప్రజల పక్షాన ప్రభు నిలబడి, చూడండి శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తాను, తన నోటిన ఆ శాపపు మాటలు కాకుండా దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఆ శాపముకు బదులుగా ఆశీర్వాదపు మాటలు మరి పలికేటట్లుగా చేశారండి. ఏ ఉదయకాల సమయంలో దేవుడు ఏదైనా చేయగలుగుతారు. శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చే దేవుడై ఉన్నారు. ఎంత ప్రయత్నించిన బిలాము శాపము వారి పైన మరి వారి జీవితాల్లో, ఆ ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో వారి శాపాన్ని ప్రకటించాలని చూశాడు, ప్రయత్నించాడు. కానీ దేవుడు అద్భుతం చేసి ఉన్నారు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు కనుక మన పక్షాన నిలబడి ఆయన యుద్ధము చేసే దేవుడై ఉన్నారు. తన ప్రజలైన వారిని ఎవ్వరు కూడా దేవుడు వదిలిపెట్టరండి. ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుకుంటున్నావు, నా జీవితము అయిపోయింది, లేదా నా బ్రతుకు అయిపోయింది, ఇంత వ్యతిరేకము, ఇంత భయంకరమైన శోధన, ఇంత భయంకరమైన శత్రు సమూహము, శత్రువు నా పైన ఎన్నో పోరాటాలు మరి పోరాడుతూ ఉన్నాడు, నేను శాపములో మరి నడిపించబడుతున్నాను, నా జీవితం అంతా శాపం అయిపోయింది, లేకపోతే నా బ్రతుకంతా చీకటి, లేదా నా జీవితం అయిపోయింది, ఇలా ఎన్నో పరిస్థితుల్లో, ఎన్నో సందర్భాల్లో మనము ఈ మాటని అంటూ ఉంటాం కదండి. కానీ దేవుడు అలా కాదండి. ఏ శత్రువు ఎంత ప్రయత్నము చేసి నిన్ను తొక్కాలని చూసినా ఆ శత్రువు పన్నాగాలన్నిటినీ కూడా, ప్రతి కీడుని, ప్రతి శాపాన్ని నీ కొరకు ఆశీర్వాదకరంగా చేసే దేవుడై ఉన్నారు. ఇజ్రాయేళ్ల రక్షణ ప్రభు నిలబడి శాపము ఆశీర్వాదకరంగా మార్చినట్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మనలందరినీ కూడా ప్రభు అద్భుతంగా నడిపించబోతున్నారు. ధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రభు మాట్లాడుతున్న ఈ బలమైన మాటలు పట్టుకొని ప్రార్థిద్దాం. ఇజ్రాయేల్ పక్షాన నిలబడిన దేవుడు, తన ప్రజల పక్షాన నిలబడి ఈ మాటలు చెప్తున్న దేవుడు ఇదిగో మన పక్షాన కూడా నిలబడి శాపాన్ని ఆశీర్వాదంగా మార్చిపోతున్నారు. శత్రువు ఎంతటి శాపాన్ని, ఎంతటి కీడును నీ పైన మోపాలని, నీ పైన మరి కీడు చేయాలని చూస్తున్న ఆ కీడు మరి మారిపోబోతుందండి. ప్రతి కీడు మనకి ఆశీర్వాదం అవ్వబోతుంది, ప్రతి శాపం ఆశీర్వాదం అవ్వబోతుంది. ప్రైజ్ ది లార్డ్. మరి ఈ మాట పట్టుకొని బలంగా ప్రార్థిద్దామా, ధైర్యపడక చక్కగా ప్రభు మాట్లాడుతుండగా ముందుకు సాగుదాం. ప్రార్థిద్దామా. ప్రార్థన. అయ్యా మీకు వందనాలు, అద్భుతమైన రీతిలో చక్కని మాటలు మాట్లాడుతున్నారయ్యా, చక్కగా నడిపిస్తూ ఉన్నారయ్యా ఉదయకాల సమయంలో. అయ్యా నీవు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా. బిలాము అనే ప్రవక్త అయ్యా ఇజ్రాయేల్ ప్రజల పైన శాపాన్ని ప్రయత్నించాడు, కానీ ఆ శాపము ఆశీర్వాదకరంగా నువ్వు మార్చావయ్యా. అద్భుతమైన రీతిలో నీ ప్రజల పక్షం నిలబడినట్లుగా మీతో కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కదా కనుక
ఈ ప్రతి శాపం ఆశీర్వదకరంగా మారుస్తానని అయ్యా ఇదిగోండి మాతో కూడా మీరు మాట్లాడుతున్నందుకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో ఏ కలవరంతో, ఏ బాధతో, ఏ భయంకరమైన పరిస్థితులలో, ఏ శత్రు పోరాటంలో ఎంతమంది అయితే ఉన్నారో వారి కీడు, వారి శాపం ఆశీర్వాదకరంగా మార్చబడును గాక, గొప్పవారగుదురు గాక, ఉన్నతమైన స్థితిలో ఉండును గాక, క్షేమము కలుగును గాక, దీవించబడును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయము మీరు తోడుగా ఉండండి ప్రభా, ప్రతి విషయము మీరు సహాయం చేయండి. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ రోజంతట్లో కూడా మా ప్రియులు అయ్యా ఇదిగోండి ప్రభా ఏ విషయంలో అయితే ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నారో కృప కలగ చేయమని వారిని ఆశీర్వదించమని వేడుకున్నాం. ప్రతి విషయం మీరు తోడేయండి. వెళ్తున్న మార్గంలో చేస్తున్న ప్రయత్నాలు అన్నిట్లో మీరు తోడేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరినీ ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ఉపవాస ప్రార్థనలో ఎంతమందితో పాల్గొంటున్నారో వారిని ఆశీర్వదించండి. కృప కలుగును గాక, ప్రతి ఆటంకం నుంచి విడుదల చేయండి, ప్రతి శాపం ఆశీర్వాదకరంగా మార్చండి. అలానే మా దైవ సేవకులు 40 రోజులు ఉపవాస ప్రార్థనలో కన్నీరు కారుస్తున్నారే ఆ ప్రజల క్షేమం కొరకు, రక్షణ కొరకు, విడుదల కొరకు అనేకమైన అంశాలు ఎత్తిపట్టి ప్రార్థిస్తుండగా ఈ 22వ రోజున ప్రతి ఒక్కరి శాపము ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. శత్రువు ఎన్ని ప్రయత్నాలు ప్రయత్నించినా వాడు ఏ ప్రయత్నంలో ఏ కీడును, ఏ శాపాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు వాటన్నిటి విషయంలో కృప చూపించి ఆశీర్వాదకరంగా మార్చండి. గొప్ప చేయండి. ప్రతి ఒక్కరి బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమెన్.